నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం 5 రాష్ట్రాల ఎన్నికల కోసం స్కెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 119 స్థానాలున్న తెలంగాణలో ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు నవంబర్ 10 కాగా నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో ఒకే విడతలో నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. 200 స్థానాలున్న రాజస్థాన్లో నవంబర్ 23న ఒకే విడత ఓటింగ్ జరగనుంది. 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, నవంబర్ 17న 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. 40 సీట్లున్న మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఈ స్కెడ్యూల్ విడుదలతో 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల్లో నగదు, మద్యం, మాదక ద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు చేపట్టినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తెలంగాణ ప్రజలపై తమకు అచంచల విశ్వాసం ఉందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి పంథాలో దూసుకుపోతోందని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఏర్పడిన జిల్లాలో సర్వహంగులతో కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని కేటీఆర్ వెల్లడించారు. దేశానికి ఆర్థికంగా చేయూతనిచ్చే రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉన్నామన్న మంత్రి తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది పూర్తిగా తమ ఇష్టమని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 రైలు సర్వీసులను కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అభ్యర్థుల ప్రకటన ఎన్నికల వ్యూహంలో ముడిపడి ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 50% అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశామని, త్వరలో మిగిలిన వారి ఎంపిక కూడా పూర్తవుతుందని వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలు వస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం భాజపాలో లక్షల మంది యువత చేరుతోందన్న ఆయన భాజపా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ 6 గ్యారంటీలే కాంగ్రెస్ అభ్యర్థులని, వ్యూహాత్మకంగా అభ్యర్థులని ప్రకటిస్తామని ఆయన ఢిల్లీలో చెప్పారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు తీరలేదన్న ఆయన తెలంగాణలో ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సంపదను పెంచి పేదలకు సరైన పద్ధతిలో పంచడమే కాంగ్రెస్ విధానమని రేవంత్ రెడ్డి వివరించారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో ప్రధానంగా 17A వర్తింపుపై చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. అధికార విధుల నిర్వర్తనకు సంబంధించిన అంశంలో 17A వర్తిస్తుందని సాల్వే వాదించారు. గతంలో జరిగిన నేరానికి 17A వర్తిస్తుందని పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. మీ క్లయింట్ కేసులో 17A వర్తిస్తుందనేందుకు ఆధారాలు కనిపిస్తున్నాయని వాదనల సందర్భంగా జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందన్న హరీష్ సాల్వే అసలు చంద్రబాబు అరెస్టు అనేదే చట్ట విరుద్ధమన్నారు. 17Aను పార్లమెంటు తీసుకొచ్చిందే ప్రతీకార చర్యలు లేకుండా ఉండటం కోసమని వాదించారు. సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం రేపు కూడా వాదనలు నమోదు చేయనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. అమరావతి రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్, అంగళ్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. సిఐడి తనపై దాఖలు చేసిన ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు ఘటన కేసుల్లో బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెల్లడించిన ధర్మాసనం చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. అటు స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ కోసం, సిఐడి చంద్రబాబు కస్టడీ కోసం వేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్టు రెండింటినీ కొట్టేసింది. ప్రస్తుతం ఇదే కేసులో రిమాండ్పై చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు.
అధికారంలోకి వచ్చిన 52 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ చూడని విధంగా సువర్ణాక్షరాలతో లిఖించే పాలన చేశామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 99% వాగ్దానాలు అమలు చేశామన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన జగన్ వచ్చే మార్చి లేదా ఏప్రిల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయన్నారు. అధికారం నిలుపుకోవడమే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి జనవరి 15 వరకు 4 రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఇకపై ప్రతి 6 నెలలకోసారి జరుగుతుందన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు 40 రోజులు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు 60 రోజులు బస్సు యాత్ర చేపట్టాలన్నారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర పేరిట 4వ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. జనవరి 1న వృద్ధాప్య వితంతు పెన్షన్లను 3,000కు పెంచుతామన్న జగన్ జనవరి 10 నుంచి 20 వరకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు 5,000 కోట్లు ఇస్తామన్నారు. జనవరి 20 నుంచి 30 వరకు స్వయం సహాయక మహిళా బృందాలకు రుణాలు మాఫీ చేసే వైఎస్ఆర్ ఆసరా చివరి విడత కింద 6,500 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరిలోనే వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేస్తామని, ప్రతి ఇంటికి మేనిఫెస్టో అందించి జగన్ను మళ్లీ తెచ్చుకుందామనే కార్యక్రమం చేపట్టాలని శ్రేణులకు నిర్దేశించారు. వైకాపా విస్తృత స్థాయి సమావేశం వేదికగా ప్రతిపక్షాలపై మరోసారి సీఎం జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదన్నారు. చంద్రబాబును సమర్థించడం అంటే పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమేనని ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు జగన్ సూచించారు. తాను దేవుడిని ప్రజలనే నమ్ముకున్నానని, పొత్తులపై ఆధారపడబోనన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు, దోచుకున్న దాంట్లో పవన్ భాగస్వామి అని, దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం తప్ప మరోటి లేదన్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 1,100 దాటింది. ఇజ్రాయెల్కు హమాస్ ఉగ్ర సంస్థ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో గతంలో ఎన్నడూ లేని సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులు 700 మంది మరణించినట్లు తెలుస్తోంది. 4 ప్రాంతాల్లో పోరాటం చేస్తున్న హమాస్ మూకలను వేటాడేందుకు ప్రత్యేక దళాలు చేరుకున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నాయి. ఇదే సమయంలో గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ 500 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడులను దృష్టిలో పెట్టుకుని గాజాలోని 1,23,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. శనివారం ఇజ్రాయెల్లోకి చొరబడిన దాదాపు 1000 మంది ఉగ్రవాదులు ఓ పార్టీలో నరమేధం సృష్టించినట్టు తెలిసింది. అక్కడ 260 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. మృతులను గుర్తించేందుకు DNA పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. హమాస్ దాడుల్లో 10 మంది నేపాలీలు, 12 మంది థాయిలాండ్ దేశస్థులు, 4 అమెరికన్లు చనిపోయారు. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్పై పోరులో పాలస్తీనా, హమాస్లకు భారత హ్యాకర్లు షాక్ ఇచ్చారు. హమాస్ తిరుగుబాటుదారులకు మద్దతుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాల హ్యాకర్లు రంగంలోకి దిగగా భారత హ్యాకర్ల బృందం పాలస్తీనా, హమాస్లకు చెందిన కీలక వెబ్సైట్లను హ్యాక్ చేసింది. హమాస్కు మద్దతుగా మిస్టీరియస్ టీం బంగ్లాదేశ్, ఎనానమస్ సూడాన్, టీమ్ ఇన్సాన్ పాకిస్తాన్ హ్యాకర్ బృందాలు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు, ప్రభుత్వ వెబ్సైట్లపై గురిపెట్టాయి. అయితే సైబర్ దాడులు జరగకుండా ఇజ్రాయెల్ తన అధికారిక వెబ్సైట్లను జియోలాక్ చేసి ఉన్నందున వాటి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఇండియన్ సైబర్ ఫోర్స్ పేరుతో పనిచేస్తున్న భారత హ్యాకర్ల బృందం ఇజ్రాయెల్కు మద్దతుగా వచ్చింది. పాలస్తీనా వెబ్మెయిల్ ప్రభుత్వ సర్వీస్, పాలస్తీనా జాతీయ బ్యాంక్ వెబ్సైట్, పాలస్తీనా టెలికమ్యూనికేషన్ కంపెనీలు, హమాస్ అధికారిక వెబ్సైట్లను ఇండియన్ సైబర్ ఫోర్స్ హ్యాక్ చేసింది.